ఈరోజు మీ మధ్య అంటే చిన్న సాక్ష్యంతో పాటుగా చిన్న వాక్యం కూడా పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా తీస్తే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్య స్వరూపుడా, ఈ సమయంలో ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి మీ వాక్య పఠనము వాక్య ధ్యానము చేస్తూ ఉంటుండగా నాయన మా అందరితో మీరు మాట్లాడమని, మీ ఆత్మ సంచారం ఇక్కడ జరిగించమని, నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మపూర్వకంగా ఉండనట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోనకడి అంటే చాలా మంది మనలో ప్రతిసారి కూడా మనం ఏంటంటే అప్పుడు అలా జరగకపోతే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇది వస్తే బాగుండు, ఇది రాకపోతే బాగుండు అని చాలాసార్లు అనుకుంటుంటాము. కానీ ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మునుపు జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకోనకడి అన్నాడు. చాలా అంటే మంచి జరిగితే జ్ఞాపకం చేసుకుంటానికి సంతోషంగా ఉంటుంది, కానీ చెడు జరిగితే అది ఇష్టపడమ్మా. ఎందుకు ఇలా జరిగింది, ఆ రోజు మనం అక్కడికి వెళ్ళకపోతే బాగుండు. మనకి రీసెంట్గా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా, అదే ఫ్లైట్ క్రాష్ అయింది. అప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, అయ్యో వాళ్ళు కొద్దిగా లేట్గా వెళ్తే బాగుండేమో, లేదంటే అలా జరగకపోతే బాగుండేమో అని అనుకున్నాం. కానీ మన జీవితంలో మనం అంటే ఇక్కడున్న మనమే కాదు, మనుషుడి జీవితంలో ఏది జరగాలన్నా ప్రభు చిత్తం లేకుండా, ఆయన తలంపు లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా మన జీవితంలో ఏది జరగదు. నేను కూడా నాకు 41 సంవత్సరాల వయసులో నాకు హార్ట్ సర్జరీ జరిగింది. మేము అప్పుడు యాక్చువల్గా ప్రేయర్ మీటింగ్ అని ఇండియా వచ్చాము. సింగపూర్లో నేను సీనియర్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేసేదాన్ని, మా వారు క్వాలిటీ ఇంజనీర్గా పనిచేసేవారు. మేము ఒక మీటింగ్ అని ఇండియా వచ్చి జనరల్ చెకప్కి వెళ్ళిన నాకు 98% హార్ట్ బ్లాక్ అయిందని చెప్పారు. వెంటనే నెక్స్ట్ డేనే హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ చేశారు నాకు. అప్పుడు డాక్టర్స్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు 15 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకదు ఈవిడ అని చెప్పారు. ఆ క్లిప్పింగ్ కూడా యూట్యూబ్లో ఉంటుంది. మా వారు స్కాన్ తీసేటప్పుడు డాక్టర్ గారు చెప్తున్న మాట కూడా ఆయన రికార్డ్ చేసి పెట్టారు. అటువంటి నేను ఇప్పుడు సర్జరీ 5 సంవత్సరాలు ఇంకా బ్రతికే ఉన్నా. కానీ చాలాసార్లు ఏమనుకుంటారు, అయ్యో ఆ రోజు అలా జరగకపోతే బాగుండు అని నేను కూడా అనుకున్నాను. నేను రాకపోతే బాగుండేమో అనుకున్నాను, కానీ నేను రావడమే ప్రభు చిత్తం. ఆ తర్వాత వచ్చిన తర్వాత హార్ట్ సర్జరీ అయిపోయింది, మేము తిరిగి సింగపూర్ వెళ్ళిపోయాము. సింగపూర్ వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఒక 2 నెలలకే మళ్ళీ అక్కడ కూడా సర్జరీ చేశారు నాకు. చేసి డాక్టర్స్ ఏమన్నారంటే చాలా డెలికేట్గా ఉన్నావు నువ్వు అని చెప్పి మళ్ళా అంటే కొన్ని టెస్టులు చేయాలంటే ఆ టెస్టులకు భయపడి నేను ఇండియా వచ్చా, ఇక్కడ చేయించుకుందామని. వచ్చిన వారం రోజులకే లాక్డౌన్ పడిపోయింది. 10 నెలలు ఫ్లైట్లు లేవు, మా వీసాలు ఎక్స్పైర్ అయిపోయింది, మేము తిరిగి సింగపూర్ వెళ్ళలేకపోయాం. అప్పుడు ఎన్నోసార్లు మా వారితో అన్నాను నేను, అరే అసలు నేను అక్కడే ఉన్నట్లయితే, చెకప్కి రాకుండా అక్కడే ఉన్నట్లయితే మనం ఈరోజు సింగపూర్లోనే ఉండుండేవాళ్ళం. మనం ఇండియా వచ్చేసా పూర్తిగా రావద్దు అంటే వీసాస్ ఎక్స్పైర్ అయిపోతే వెళ్ళడానికి అవ్వదు కదా. అరే ఆ రోజు రాకపోతే బాగుండు అని అనుకున్నాం. కానీ ప్రభు ఉద్దేశం అది కాదు. దాని తర్వాతే మాకేం తెలిసిందంటే, లేదు ప్రభు ఒక పర్పస్ తోటి నాకు ఒక హార్ట్ సర్జరీ ఇవ్వడం కానివ్వండి, మేము ఇక్కడికి వచ్చి లాక్డౌన్లో పడిపోవడం కానివ్వండి, ఒక పర్పసే. అవి వచ్చిన తర్వాత మేము కంప్లీట్గా నా భర్త నేను ఉద్యోగాల జోలికి వెళ్ళాల, మరలా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ప్రభు పరిచర్యలో ఇండియాలో ఉన్న 4 సంవత్సరాల్లో ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో ప్రాంతాల్లో, ఎన్నో ఊర్లు అన్నమాట, దాదాపు 300 పైగా సభలకి మా వారు వెళ్ళారు. మా వారితో పాటు నేను కూడా ఎక్కడికి వెళ్ళినా, నేను హార్ట్ పేషెంట్నేనండి. డాక్టర్ ఏం చెప్పాడంటే చాలా అంటే షోకేస్లో ఒక గాజు బొమ్మలాగే చూసుకోవాలి, ఇంట్లో పనులు కూడా చేయలేను నేను. అటువంటి నేను 1000 కిలోమీటర్లు నా భర్తతో పాటు నేను కూడా ప్రయాణం చేసి ప్రతి మీటింగ్లో నేను కూడా అటెండ్ అయ్యేదానమ్మా. కాబట్టి అప్పుడు మాకు అనిపించింది, ఓకే దేవుడు నాకు హార్ట్ సర్జరీ ఇచ్చినా, ఇండియాలో మమ్మల్ని ఉంచేసిన
ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, అది మనకి తెలియదు, మనకి నచ్చదు కొన్నిసార్లు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మనకి గడప తెలుసు కదా, రాతి గడపలు ఉంటాయి తెలుసు కదా. రాతి గడపలు, ఒకసారి రాతి గడప ఒక శిల్పాన్ని అడిగిందంట, చక్కగా అందంగా చెక్కబడిన శిల్పాన్ని అడిగిందంట. నువ్వు నేను ఒకే రాతి నుండి చేయబడ్డాను కదా, మరి నన్నేంటి అందరు తొక్కుతున్నారు, నిన్ను మాత్రం మొక్కుతున్నారు ఏంటి అని గడప అడిగిందంట. అడిగితే అప్పుడు ఆ శిల్పం ఏం చెప్పింది, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, పోయేవాళ్ళు నన్ను చూడటానికి వస్తున్నారు, ఖాళీ అయిన తర్వాత నీతో మాట్లాడతానని చెప్పిందంట. ఆ జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గడపతో ఆ శిల్పం చెప్తుంది, నిన్ను చెక్కాలి అంటే 4-5 ఉలి దెబ్బలు కొట్టి చేస్తే స్ట్రైట్ గా వచ్చేస్తావు నువ్వు, కానీ నన్ను చెక్కాలి అంటే ఆ శిల్పకారుడు ఎంత ప్రయాసపడతాడో, నా కన్ను తయారు చేయడానికే నేను కొన్ని వేల ఉలి దెబ్బలు తిన్నాను. నా శరీరం అంటే నా మొహం కానివ్వండి, నా శరీర భాగాలు అందంగా కనిపించాలంటే అన్ని ఉలి దెబ్బలు నేను తిన్నాను, కాబట్టే ఈరోజు నన్ను జనాలు మొక్కుతున్నారు, నిన్ను తొక్కుతున్నారు అని చెప్పిందంట. అంటే మన జీవితంలో చాలాసార్లు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు గుండా వెళ్తూ ప్రభు మనకెందుకు ఇచ్చాడు, అరే మనకే ఎందుకు ఇవ్వాలి, మనమే ఎందుకు ఈ శ్రమల గుండా వెళ్తున్నాం అనుకుంటాం కానండి. కానీ దేవుని ప్రణాళిక అయితే మనం అలా బాధపడటం కాదు, ఆయన ఉద్దేశము వేరుగా ఉంటుంది. మన ఉద్దేశాలు, మన తలంపులు, ఆయన తలంపులు ఒకటి కాదు, ఆయన తలంపులు వేరే, మన పట్ల ఉన్న ప్రణాళిక వేరే. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మనం శ్రమలు పొందుతున్నప్పుడు నిజంగానే మనకు అంత విలువ ఇవ్వడానికి దేవుడు మనల్ని ఆశ్రమాల గుండా పంపిస్తుంటాడు. కాబట్టి వెనక ఏమైనా అంటే మన గత జీవితంలో ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు కలిగినా ఎప్పుడూ కృంగిపోవద్దండి. ఎందుకంటే దేవుడు మనల్ని తన అరచేతుల్లో చెప్పుకుంటున్నాడు. కాబట్టి చెక్కినప్పుడు ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది, బాధ అనిపిస్తుంది. కానీ ఓపికగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకొక విలువనిస్తాడు. మనం ఉన్న ప్రదేశంలో, సంఘంలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, మన సమాజంలో కానివ్వండి, దేవుడు మనకు ఒక విలువని ఇవ్వటానికే మనకు వస్తున్న ఈ పరిస్థితులు గుండా దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా అధైర్యపడవద్దు, దేవుల్లో ధైర్యంగా ముందుకు కొనసాగండి. ఏది జరిగినా ప్రభు చిత్తమే, దేవుడు ఇస్తున్నాడు, దేవుడు తీసుకుంటున్నాడు, దేవుడు బలపరుస్తాడు అనే ధైర్యంతో మనం ముందుకు సాగితే నిజంగానే మనం చెప్పండి గడపలాగా ఉండం, శిల్పంలాగా అనేకుల మనల్ని పొందుకుంటాము, అనేకుల ప్రశంసలు పొందుకుంటాము. కాబట్టి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. యెషయా గ్రంథం 43:18 చెప్పినట్టుగా మునుపటి విషయాలు జ్ఞాపకం చేసుకోకుండా ముందున్న వాటికి మనం వేగంగా తర్వాత ఓపికగా ముందుకు పరిగెడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.